కొంచెం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీకు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చాలు. ఇందులో ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఎవరా వ్యక్తి? యెహోషువ అనబడినటువంటి ఒక వ్యక్తి. ఎవరు అంటే మోషే గారి యొక్క ప్రధానమైనటువంటి శిష్యుడు. మోషే గారి శిష్యుల్లో ఒక ప్రధానమైనటువంటి ఒక శిష్యుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాంటి శిష్యుడితో దేవుడు ఒక ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఒప్పందం ఏందో తెలుసా? నువ్వు ఎలా ఉంటే నేను ఇలా ఉంటాను అనే మాట కూడా అందులో రాస్తా ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే మాట దేవుడే మాట్లాడితే, ఇక మానవులు ఎవరన్నా ఇడిచిపెట్టినా కూడా, ఎడబాసినా కూడా ఆ మానవునికి ఇబ్బందులేమీ ఉండవు అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో 9వ వచనంలో ఆయన వాగ్దానాలు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఆల్రెడీ చెప్పాను కదా నీకు అంటే అర్థమైంది. అంటే ఇంకా భయపడుతున్నాడు, నిబ్బరం లేకుండా పోతా ఉంది, దిగులు పడుతున్నాడు, జడుస్తున్నాడు. ఆయన నడిచే మార్గంలో ఇబ్బందులు ఎదురైతే బాధలు అయ్యో అనే అటువంటి కేక హృదయంలో నుంచి అతనికి వస్తూ ఉంది. అందుకని ఈయన అంటున్నాడు, నేను ఆల్రెడీ నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా భయపడతావు, ఎందుకు ఈ విధంగా అధైర్యపడతావు నువ్వు అని మళ్ళీ తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఏంటి అనేది 6వ వచనంలో కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏంటట ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ? విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవయ్యా అని చెబితే, దేవుడు చెప్పినా కూడా చాలా మంది వ్యక్తులు ధైర్యం లేకుండా ఉంటారు, భయపడతా ఉంటారు. ఈ భయము అనేది చాలా ఇబ్బందికరమైంది. భయపడటము అనే దాంట్లోనే పడటము అనేది చివరిలో కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి? ఈ భయపడటంలోనే నువ్వు పడిపోయావు అని అర్థం తెలుస్తూ ఉంది. ఇందులో రాస్తున్నటువంటి మాట, దేవుని యొక్క ఆజ్ఞ, నేను నిన్ను విడిచిపెట్టను అనే మాట, అది ఆజ్ఞగా తెలియజేస్తా ఉన్నాడు. ఆజ్ఞ అంటే మనకందరికీ తెలిసిందే. ఆయన ఆజ్ఞాపించాడు అంటే మనుషులు తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, కొండ మీద నుండి పలకలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏంటి అంటే మనుష్యులు భూమి మీద ఉన్నప్పుడు పాటించాల్సినటువంటి విధులు. వీటిని మనుషులందరూ కూడా తప్పకుండా పాటించి తీరాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. లోకంలో ఉన్న రాజులు ఆజ్ఞాపిస్తూ ఉంటారు, ఆ ఆజ్ఞను మీరితే వాడిని చంపేస్తారు. అలాగే దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలు మనుషులకు ఇచ్చాడు అంటే ఆ ఆజ్ఞల ప్రకారం మనుషులు జీవించి తీరాల్సిందే అనేది ఖచ్చితమైనటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఆజ్ఞ అనబడినటువంటి ఈ మాట, నేను నీకు ఆజ్ఞాపించాను కదా అని మాట్లాడుతున్నటువంటి మాట, ప్రతి మానవునికి దేవుడు చెప్పినటువంటి మాటగా మనం అనుకొని తీరాల్సిందే. మనకు కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, అంటే కొన్ని మాటలు మనకు కూడా తెలియజేశాడు. నీవు చేయాల్సిన పని ఇదిగో, పలానా పని చెయ్యి అనేది కూడా మామూలుగా చెప్పటం కాదు, ఆయన ఆజ్ఞాపించటమే. ఆయన నోటి నుండి ఏ మాట వచ్చినా కూడా అది ఆజ్ఞగా ఉంటుంది. నోటి నుండి వచ్చింది అంటేనే వారికి, యేసు ప్రభు వారికి సృష్టి మీద ఉన్నటువంటి అధికారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట ఆయన అధికారము, అందువలన అది ఆజ్ఞగా పాటించి తీరాలి. ఆ అధికారం ఏంటి? భూమి మీద మనం చాలాసార్లు
పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతానే ఉంటాము. ఆయన యొక్క ఆజ్ఞ ఏంటయ్యా అంటే, నీళ్లు ద్రాక్షారసంగా మారిపో అనగానే మారిపోయింది. అసలు భూమి మీద మానవులు చెయ్యలేనటువంటి దాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తే, అసలు నోరు లేనటువంటి అవి కూడా దేవుని యొక్క మాటకు లోబడతా ఉన్నాయి అనేది. ఇక నోరుంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నటువంటి మానవులు మాత్రము ఆయన ఆజ్ఞలు పాటించలేకపోతున్నాము అనేది మనం తెలుసుకొని తీరాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి గొప్పవైనటువంటి మాటలు మనకి ఇచ్చాడు కదా, ఆజ్ఞలు ఇచ్చాడు కదా, దాని ప్రకారంగా నడుస్తూ ఉంటే మనకు దేవుని రాజ్యంలో ప్రవేశం కలుగుతూ ఉంటది. ఇందులో మనం చూస్తే ఆయన యొక్క అధికారము నీళ్లను ద్రాక్షారసంగా మార్చటము అనేది గొప్పదైనటువంటి విషయము. రోగులను స్వస్థపరిచేటువంటి విధానము. రోగం పో అనగానే పోతే దానికి తగిన మందులు వాడితే కానీ రోజుల్లో పోవట్లేదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా గద్దిస్తే రోగాలు పోతాయి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుంటాం. ఆయన నీళ్లపై నడవటం అసలు అది అసాధ్యమైనటువంటి విషయము. ఆయన యొక్క ఆజ్ఞలు అంటే సృష్టి మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాయి. అలాగే నీళ్లను, గాలిని గద్దించినటువంటి విధానం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకములో ఎవ్వరు కూడా చెయ్యలేనటువంటి పనిని ఆయన చేసినట్లుగా కనిపిస్తా ఉంది. అంతేకాదు, చనిపోయినటువంటి వారిని తిరిగి లేపటము అనేది, చనిపోయినటువంటి వాళ్ళని లేపటం ఏంటండి అనే పరిస్థితి మనం అప్పుడప్పుడు ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఇంకేంటి, చనిపోయినటువంటి వాళ్ళని లేపటమే కాదు, ఆయనే చనిపోయి తిరిగి లేచినట్లుగా కూడా మనకు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా సృష్టి మీద ఆయనకున్న అధికారాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఆయన మాట ప్రకారంగా లోబడినటువంటివి చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఇందాక చెప్పుకుంది, సముద్రము నిమ్మళించటము. అసలు సముద్రం నిమ్మళించటం అనేది అసలు సృష్టిలో ఎవరి వలన కూడా సాధ్యం కానటువంటి విషయం. ఇంకోటి, రోగాలు పోవటం, ఇది మనం ఆలోచన చేస్తుంది. ఆయన మాట వలన, ఆయన మాటే ఒక ఆజ్ఞ. ఎట్టబడితే అట్ట ఆయన మాట్లాడు కదా, ఆయన మాట్లాడాడు అంటే అది పాటించి తీరాల్సినటువంటి ఒక ఆజ్ఞగా మనం చూడాలి. అంతేకాదు, ఆకాశము మోయబడటము. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను విన్నటువంటి దేవుడు ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వటము అనేది అక్కడ మనం చూస్తుంటాం. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది అనేది ఇందులో మనకు తెలుస్తూ ఉంది. ఏంటి, ఆకాశము మూయబడటము అంటే అది సాధ్యపడేది కాదు మామూలుగా అయితే. కానీ దేవుని యొక్క మాట, ఆజ్ఞ ప్రకారంగా, ఇదిగో నా భక్తుడు నాకు ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశమా నీకు 3.5 సంవత్సరాలు నువ్వు వర్షించవద్దు అనే మాట ఆకాశం వింటా ఉంది. శేఖరంతగత అంటున్నాడు, ఆకాశమా విను, భూమి చెవియొగ్గు, ఇదిగో నా పిల్లల్ని నేను పెంచాను, పెద్దవాళ్ళని చేశాను, ఎంతో గొప్పగా రాణించేట్టుగా భూమి మీద ఉంచాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారట. ఎవరైతే సృష్టించారో ఆయన మీద తిరుగుబాటు. సృష్టించినటువంటి వానికి నిన్ను తీసేయటం చేత కదా, అది తెలుసుకోవట్లా. సృష్టించబడ్డటువంటి నీ ఆలోచన ఏంటి అంటే విర్రవేగటము. లోకంలో ఇక నాకంటే గొప్పవాడు ఎవడో లేడు అనే పద్ధతి ఇందులో కనిపిస్తూ ఉంది. సింహాల యొక్క నోళ్లు మూపించటము. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, ఓ సింహమా నువ్వు నోరు తెరవబాకు, అలా కూర్చో, ఒక మూలన కూర్చో అని చెప్పినటువంటి మాట. నోరు లేనటువంటి సింహాలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డట్లుగా ఉంటాం. అగ్నిని చల్లార్చిన దేవుడు, అగ్నిలో పడేస్తే అది చల్లగా ఉందట, చల్లగా ఉంది. ఆయుర్వేదిక్ మందుల్లో ఒక మందు ఉంది, పంచతిక్త పానకం. పానకమే పేరుకి, కానీ అది ఇలా నాలుగు మీద వేసుకుంటే భయంకరమైన చేదు. ఆ చేదును కూడా బ్రహ్మాండంగా నాలుగు మీద వేసుకొని చప్పరిచ్చే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు.
ఎందుకని? వాళ్ళ శరీరం ఆ విధంగా దానికి అలవాటు పడిపోయింది. అలాగే ఈ అగ్నిని చల్లార్చినటువంటి దేవుడు అంటున్నాడు కదా! మనం అనుకుంటున్నాము. కానీ ఆ అగ్నికి అలవాటు పడిపోతా ఉంది శరీరం. ఎలాంటి అగ్ని అది? పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో వస్తే ఆ ఆత్మను భరించేటువంటి మనుష్యులు మనకు కనిపిస్తా ఉంటారు. అది ఆ అగ్ని. ఆ అగ్నిని చల్లార్చగలిగింది అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అంటారు కదా! 2 మైనస్‌లు కలిపితే ఒక ప్లస్ అవుద్ది అని. ప్లస్ అంటే పాజిటివ్ అని. అంతే కదా మనకు తెలిసింది. ఇందులో ఈ అగ్నిని అగ్నిగా పరిశుద్ధాత్మను కలిగి అగ్ని గంటి పరిశుద్ధాత్మను కలిగిన వాడు అందులోకి ప్రవేశిస్తే అది చల్లగా ఉంటది అనేది ఇందులో కనిపిస్తా ఉంది. సృష్టి అంతా ఆయనకు లోబడిపోతుంది. ఆయన ఆజ్ఞకి లోబడినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అదే అంటున్నాడు. నేను నీకు కూడా ఆజ్ఞాపించాను. సమస్త సృష్టికే కాదు. నేనిచ్చినటువంటి ఆజ్ఞ ఎవరైనా పాటించి తీరాల్సిందే అనేది ఇందులో కనిపిస్తా ఉంది. రెండవది ఏందంటే ఇందులో నిబ్బరము కలిగి నిబ్బరంగా ఉండటం ధైర్యంగా ఉండడం. భయపడకుండా ఉండటం వేరు. నిబ్బరంగా ఉన్నా అంటే ధైర్యంగా పోతున్నాడురా అంటే ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే ఆగిపోతాడు అని అర్థం. ధైర్యంగా ఉండు అంటే ధైర్యవంతుడిగా ఉంటాడు. బానే ఉంది వాళ్ళ అధైర్యం ఉంది అని అర్థం. ధైర్యంగా ఉండు అంటే అప్పటిదాకా అధైర్యంగానే ఉన్నాడనే గదా! ధైర్యం లేకుండా పోయాడనే గదా! కొంతమంది దిగులు పడతా ఉంటారు. కోట్లు కోట్లు ఉన్నవాడు దిగులే. ఎంతో దిగులు పడుతుంటారు. ఇంకో కోటుంటే బావుండు అని. దిగులు. లోకంలో చూసిన వాటన్నిటిని చూసి దిగులు పడతా ఉంటారు. ఆ దిగులు నీకు అవసరం లేదు అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడుగా ఇక్కడ కనిపిస్తా ఉంటాడు. జడియబాకు. అసలు జడుపెందుకు అంటే భయపడటంలో ఒక భాగంలో ఈ జడివ్వటము అనేది కూడా ఉంది. నీవు నడుచు మార్గము అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. మనం ఎటు నడిచినా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే లోకములో ఏది కూడా మనల్నేమి చేయదు అనేది మనం తెలుసుకోవాలి. ఆదికాండంలో 28వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో యాకోబు అనబడినటువంటి ఒక ఆయన కనిపిస్తా ఉంటాడు. ఆదికాండము 28. 28, 20. అప్పుడు యాకోబు ఆ! నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు ఆ! దేవుడు నాకు తోడై ఉండి హ్మ్. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి హ్మ్. తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రం నాకు దయచేసిన ఎడల హ్మ్. యెహోవా నాకు దేవుడై ఉండును. హ్మ్. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. హ్మ్. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదరని మొక్కుకొనెను. ఆమేన్. మొక్కుకుంటున్నాడు ఈయన. దారిన పోతా ఉన్నప్పుడు అధైర్యపడినటువంటి ఈయన, ఇబ్బందులు ఎదుర్కొంటూ పోతున్నటువంటి ఈయన, ఈ ఎవరైనా యాకోబు. యాకోబు. అప్పటిదాకా యాకోబే ఆయన. మోసగాడే. కానీ దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట వాగ్దానం చేసుకుంటున్నాడు. ఏందట? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వస్తే క్షేమంగా వస్తే ఎవరు దేవుడిగా ఉంటాడట? యెహోవైన నీవు నా నాకు దేవుడై దేవుడిగా దేవుడు ఉంటావు. దేవుడు. లేకపోతే క్షేమంగా రాకపోతే ఎలా ఉంటాడంట? నన్ను క్షేమంగా నా గృహానికి చేరిస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు. లేకపోతే లేదు. లేదు. అది ఇక్కడ. నన్ను క్షేమంగా చేరిస్తే అనే పదము ఇందులో కనిపిస్తా ఉంది. చేర్చకపోతే పరిస్థితి కూడా చాలా మంది ఎదుర్కొన్నారు. ఎందుకు చేర్చలేదు అనేది తీసి పక్కన పెట్టండి. ఎందుకని? ఎందుకు చేర్చలేదు అనేది కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచిన కారణంగానే నిన్ను దేవుడు చేర్చలేదు. ఇందులో ఏంటి అంటే నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తనిష్ట ప్రకారంగా నడుస్తున్నటువంటి మార్గములో ఇందులో అంటున్నాడు. నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను నాకు కాపాడయ్యా. తోడయ్యండి. తినుటకు అని ఆహారం ఇదిగో మంచి మార్గంలో నన్ను నడపయ్యా అని ఈయన అంటలా. నేను ఏ మార్గంలో నడిస్తే ఆ మార్గంలో క్షేమంగా ఉండాలి. అది ఆయన కోరిక. నీవు అనుకున్నది అనుకున్నట్టుగానే అన్నీ బాగా జరగాలి.
లేకపోతే నువ్వు నాకు దేవుడుగా, నేను నీకు కుమారునిగా లేదంటే బిడ్డగా ఉండను అనే కోరిక మాట అందులో నుండి వస్తా ఉంది. నేను వెళ్తూ ఉన్నటువంటి ఈ మార్గములో నన్ను కాపాడి ఇంకా ఎందుట తినటానికి ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములు ధరించుకోవటానికి వస్త్రాలను నాకు నాకు దయచేసి దయచేసిన ఎడలా. యెహోవా నాకు దేవుడయ్యున్నాడు. హల్లెలూయా. చుంటూ వెళ్ళాడు, మనకు అందరికి తెలిసిన విషయమే. మొట్టమొదటిగా ఎవరిని మోసం చేశాడు? తన అన్న వాళ్ళ అన్నని మోసం చేశాడు. ఎలాంటి విషయంలో? వాళ్ళ అన్నని మోసం చేసింది తిండి దగ్గర మోసం చేశాడు. ఇదిగో అతను నాకు ఎర్రగా కనిపిస్తా ఉంది. అతని పేరే ఎర్రని వాడు. వాళ్ళ అన్న ఏదో మీలు అంటే ఎర్రటి వాళ్ళు. అక్కడ చూస్తే ఆయన మోసం చేయటానికి ప్రయత్నం చేసేసాడు. ఏం పొందాడు మోసం చేసి? జ్యేష్ఠత్వాన్ని పొందాడు. అక్కడి నుంచే ప్రారంభమైంది. మోసం చేస్తే లాభం వస్తుంది అనేది అప్పటి నుంచే హృదయంలో పడిపోయింది. ఒకరిని మోసం చేయటం వలన నాకు లాభం వస్తుంది అనే ఆలోచన అతనికి అక్కడి నుంచే ప్రారంభించాడు. అప్పటిదాకా తండ్రి చాటు బిడ్డగానే బ్రతికాడు, తల్లి చాటు బిడ్డగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఎదుటివానికి ఆశ కలిగి అది తినాలి అని కోరిక కలిగించాడో అపవాది, వెంటనే అతనిలో నుండి ఒక భాగం వెళ్ళిపోయింది. అది యాకోబుకి లాభకరంగా అయిపోయింది. రెండవదిగా తండ్రిని మోసం చేశాడు. తండ్రిని ఎక్కడ మోసం చేసింది? ఆశీర్వాదాలు పొందటంలో తండ్రిని మోసం చేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఏం చేశాడు? అన్నకి ఒంటి నిండా, శరీరము నిండా కూడా అన్ని రోమములు అంటే వెంట్రుకలు ఉంటాయి. ఇతను భయపడతానే ఉన్నాడు. తల్లి సపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే తల్లి సపోర్ట్, ఒకరి సపోర్ట్ మోసం చేయటంలో వచ్చింది అంటే, నాకు లోకంలో ఒకరి సపోర్ట్ ఉంది, తోడు దొరికింది నాకు మోసం చేయటంలో అనే ధైర్యం వచ్చింది. ఇక్కడ భయపడబాకు, దిగులు పడబాకు అంటే పక్కనోళ్ళు తోడుంటే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో వెళ్ళి తండ్రి దగ్గరకు పోయి కూర్చున్నాడు. తండ్రికి కళ్ళు కానరాట్లేదు. అయినా కూడా నీకెందుకయ్యా, నాకు మాంసం తెచ్చిపెట్టాయా, నాకు కోరికగా ఉంది, చిన్నగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. సరే అని బాగా వండటంలో మంచి ఆరితేరిన ఘటం. యాకోబు గారు వంటలు వండటంలో ఆరితేరిన వాడు అనమాట. ఆ వంటను తీసుకొని వచ్చి పెడితే హాయిగా తిని దగ్గరగా రా నాయనా అని పిలవగానే అతను మాట్లాడుతూ ఉన్నాడు. గొంతుని గుర్తుపట్టినటువంటి తండ్రి అక్కడ కనిపిస్తూ ఉంటాడు. నీ స్వరము దేవునికి వినపడ్డప్పుడు ఆ స్వరము ఎలాంటిది, ఎవరి స్వరము అనేది ముందు దేవునికి తెలుస్తుంది. అందుకే తెలుసు నీ స్వరము ఎలాంటిది, ఎవరిది స్వరము? అపవాది స్వరమా, దేవుని యొక్క స్వరమా? చూసారా, మొట్టమొదట్లో గుర్తుపట్టనటువంటి ఒక వ్యక్తి కనిపిస్తానే ఉన్నాడు. ఆమె గుర్తుపట్టింది, కానీ ఆ ఎవరి గొంతు అయితే విన్నదో, ఆ గొంతు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా పోయింది. ఏం చెప్పింది? అపవాది అన్నది కదా. అపవాది అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు సావనే సావరు, ఉట్టుట్టు మాటలన్నీ దేవుడు చెప్పాడు అని. దేవుని యొక్క మాట లేదంటే ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మీరటము, ఆ స్వరము చేసినటువంటి పని. ఇక్కడ ఏం జరిగింది? ఈ అపవాదికి సంబంధించిందే ఇది, మోసం చేయటం అనేది. తండ్రి దగ్గరకు వచ్చి మోసం చేయటానికి కూర్చున్నాడు. ధైర్యంగా నిలబడ్డట్టుగా కనిపిస్తా ఉంది. ఏంటి? స్వరమేమో ఎవరిది?
యాకోబుది శరీరాన్ని తమిడి చూసి అప్పటికి అనుమానం వచ్చింది ఆయనకి. అనుమానం వచ్చి చేతులతో తమిడి చూసి ఇతనేమో చూస్తేనేమో ఏశావులాగా కనిపిస్తా ఉన్నాడు. స్వరము, నీ స్వరం ఎలా ఉంది? నీ స్వరము దేవుని యొక్క స్వరములాగా అనిపిస్తుందా? దేవుని యొక్క మాటలు నీ హృదయంలో నుండి వచ్చేట్టుగానే కనిపిస్తా ఉందా? ఆలోచన చేయి. స్వరము, చేతులు చూశాడు, ఇలా తమ్ముడు చూశాడు. చేతలు, నీ చేతలు ఎలా ఉన్నాయి? దేవునికి సంబంధించినవిగా ఉన్నాయా, లేదంటే వేరేగా ఉన్నాయా? తండ్రిని మోసం చేశాడు. మూడవదిగా తల్లి కూడా ఎన్ని సలహాలు చెబితే తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి మోసగాడు అక్కడికి పోయి అంటా ఉన్నాడు, ఒక స్థలంలో ఒక రాతిని తల కింద పెట్టుకొని నిద్రపోయి తిరిగి లేచి అంటా ఉన్నాడు, ఇది నిజంగా మామూలు విషయం కాదు నాయనా, ఇది దేవుని యొక్క ఉనికి ఉన్న స్థలము. ఇదిగో రాతి మీద నేను తల పెట్టుకున్నాను కదా, ఆ రాయే దేవుడు. నూనె పోసి దాన్ని ఒక నిలబెట్టి నీవు నా దేవుడివి అని సాష్టాంగ నమస్కారం చేశాడు. అన్యులైనటువంటి వ్యక్తులు కూడా రాళ్ళకి నమస్కారం చేయటం ఒక విధానంలో ఈ భాగం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రాయిని నిలబెట్టి ఈ రాయి నాకు దేవుడు అవుతాడు అనే పదము ఎక్కడ కనిపిస్తా ఉంది? మనం ఇంకా రాళ్ళని పూజిస్తున్నామా? దేవుడు చెప్పాడు ఈ రాళ్ళు కేకలేస్తున్నాయని. అంతేకాదు రాయి అనేది ఒక గొప్ప విశ్వాసం అని కూడా తెలియజేశాడు. కానీ ఇవన్నీ కూడా నీ విశ్వాసం ఏకాగ్రతగా ఉంటే సాష్టాంగ నమస్కారం చేసి దేవుని స్మరణ చేయి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏంటి అంటే తినటానికి నాకు ఎడారిలో అడవుల్లో ఆహారం కావాలి, బానే ఉంది. ధరించుకోవటానికి వస్త్రాలు ఉండాలి, ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ నాకు ఇవన్నీ కలగాలి, అప్పుడు నీవు నాకు దేవుడివై ఉంటావు అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. నేను నడుచు మార్గము యావత్తు కూడా, నేను నడిచే మార్గము నీకు ఇష్టంగా ఉండాలి. అంతేగాని నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నేను నడుస్తానయ్యా అని ఈయన చెప్పటం లేదు. ఎప్పుడైనా మనం ప్రార్థనలు అంటున్నాం, నేను పలానా ఊరు పోతున్నానయ్యా, నన్ను క్షేమంగా చేర్చు, క్షేమంగా ఇంటికి చేర్చు. నేను వెళ్ళే మార్గం సరైందా కాదా అనేది దేవుని అడుగుతున్నావా? ఇదిగోనయ్యా నేను అనుకుంటున్నాను, నీ చిత్తం ఎలా ఉంది అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని సరళం చేసేటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? నీవు నాకిచ్చు యావత్తులో కూడా అంట. ఎవరిస్తే? దేవుడిస్తే. దేవుడు నీకిస్తే అందులోది దశభాగం ఇస్తాడట. దేవుడు నీకు ఇయ్యాలంట 100 రూపాయలు, అందులో 10 రూపాయలు తీయటానికి ఎంతో కష్టపడుతుంటారు. చూసారా? అప్పుడప్పుడు ఎంప్లాయీస్ కి డిఏలు పెరుగుతుంటాయి కదా, డిఏ పెరిగితే అందులో వాళ్ళు ట్యాక్స్ కట్ చేసి మరి వేస్తారు అకౌంట్ లో. వీడు విచారపడుతుంటాడు, అయ్యో 100 రూపాయలు వస్తుంది అనుకున్నాను రా, 90 రూపాయలే వచ్చింది అని దిగులు పడుతుంటాడు. 90 వచ్చింది అనుకో, ఎంత సంతోషంగా ఉంటది, నాకు 90 వచ్చింది అనే ఆనందం ఉంటది. 100 రూపాయలు రావాల్సింది 10 రూపాయలు పోయింది అనుకున్నాడంటే ఆ విచారం కనిపిస్తా ఉంటది. ఇందులో నాకు ఇచ్చేటువంటి యావత్తులో కూడా 10వ వంతు నిశ్చయముగా దేవుడైన నీకు చెల్లిస్తాను అని మొక్కుకుంటా ఉన్నాడట ఆయన. ఆ మొక్కుబడి మానవులందరం చేస్తూనే ఉంటాం. దేవుడు నాకు ఇస్తే, ఒక ఆమెను మనకు పరిచయం చేశాడు దేవుడు. ఆమెకు పిల్లలు లేరు, దేవుని మందిరంలోకి వచ్చింది, కూర్చుంది, ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఆ వ్యక్తి వచ్చి, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటే, నాకు పిల్లలు లేరయ్యా అంటే దేవుని యొక్క దీవెన అక్కడ ఆమెకి ఫలించేటట్టుగా జరిగింది. అప్పుడు ఆమె ఒక మాట అంటా ఉంది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో అంటుందామె,
ఒక చక్కని మాట మాట్లాడుతా కాబట్టి ఉంది. ఏంటో తెలుసా? నాకు గినక నీవు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు ప్రతిష్ఠిస్తాను. ప్రతిష్ఠించెదను. నీకే ఇస్తాను. ఒక్కడే కొడుకు, కానీ ఆ ఒక్కడిని కూడా నీకే ఇస్తాను. ఓ నాకేం అవసరం రా, లోకంలో ఒక మాట తీసేస్తే చాలు అనే మాట అందులో కనిపిస్తా ఉంది. ఇందులో అంటున్నటువంటి మాట బోధింపక తప్పిపోకూడదు. ఏంటిది? ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోవటము అనేది ఉండకూడదు. ఇది అందరికీ తెలియజెప్పేటువంటి గొప్ప మాట ఏంటయ్యా అంటే, ఇందులో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇది మెయిన్ మాట. ధర్మశాస్త్రాన్ని బోధించాలట. ఎలా బోధించటము? యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు చదువుకుంటా ఉంటాం. 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథంలో 688వ పేజీలో ఓ చక్కని మాట రాస్తా ఉన్నారు. చదువుకుందాం. నరపుత్రుడా, ఆ నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు దేవుని ఆయన యొక్క మాటలు ఎంత మధురంగా ఉంటాయట అందులో రాస్తున్నాడు. చదవమ్మా. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇజ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇజ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు ఆ అన్యజనుల యొద్దకు నిన్ను పంపుట లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇజ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి చాలు చాలు. ఎవరంట ఆయన మాటలు వినకుండా ఉండేది? ఇజ్రాయేలీయులు రాస్తున్నాడు. ఇజ్రాయేలీయులు అంటే రఫ్ గా మనం చెప్పుకునేది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జనము. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జనం ఎవరు? ఇశ్రాయేలు. పోన్లేండి, వాళ్ళకే చెప్పాం, మనం కాదు. మనమే అలా మాటలు మనమేనంట. మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తెగ మనమే. వాళ్ళ దగ్గరికే పంపిస్తున్నాడు. ఓ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు ఆ దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరికే పోయి హెచ్చరికలు చేయి. అన్యుల దగ్గరికి నేను పంపమంటలా, నేను పోమంటలా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళ దగ్గరికి పో. వాళ్ళు హృదయంలో అన్ని చెడ్డ పనులు చేస్తున్నారు. పేరుకే క్రైస్తవులు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పేవి చేసేవి అన్ని కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి నీవు బయలుదేరి అక్కడికి వెళ్ళు. ఎలా వెళ్ళాలట? ఇదిగో నేను ఇచ్చే ఈ గ్రంథాన్ని నీవు ధర్మశాస్త్రాన్ని ఆహారంగా తీసుకో. ఇలాగ చెప్పింది. ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోవటానికి వీలు లేదు. ధర్మశాస్త్రాన్ని బోధించటం అనేది తప్పిపోకుండా ఉండాలి అంటే నీ హృదయంలో దాన్ని నీవు నింపుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు, అయా నీ మాటలు నాకు తేనెల ధారల వంటి. కన్నా మధురమైనవి. అంతకంటే మధురం అంట. జుంటి తేనెల ధారలు అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో దానికంటే మధురం అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తా ఉంటే కొన్ని వేల మంది కూర్చున్నారు. వాళ్ళకి మంచి నీళ్లు కావాలి, ఆహారం కావాలి. 3 రోజుల పాటు అలాగే కూర్చుండిపోయారు. ఇంకా ఉన్నారు దేవుని యొక్క మాటలు. ఊరకనే వింటున్నారు. ఎంత శ్రావ్యంగా వినపడి ఉండాలి వాళ్ళకి. ఎంత గొప్ప కార్యాలు వాళ్ళ కళ్ళారా చూచుండాలి. దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు కింద కూర్చున్నటువంటి వాళ్ళు గాని, కుర్చీల మీద కూర్చున్నటువంటి వాళ్ళు గాని అసలు అల్లరి చేయటానికి, మాట్లాడటానికి కూడా సాహసం చేయరు. అంత శ్రావ్యమైనటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఆ మాటలు జుంటి తేనెల ధారల వంటివి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటేనట ఎంతో హాయిగా అనిపిస్తుంది.
నిర్గమకాండంలో కూడా ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో దేవుని యొక్క వాగ్దానం అందులో కనిపిస్తా ఉంటది. దేవుడైన ఏంటట? యెహోవా వాక్కును శ్రద్ధగా ఉమ్, విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. దేవుని తరువాత యొక్క మాట ఏంటయ్యా అంటే చాలమ్మా, ఇందులో అంటున్నాడు ఆయన ఆజ్ఞలను లేదంటే ఆయన మాటలను చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఐగుప్తు దేశంలో నేను 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి రప్పించానే, అవి నీ మీదకి రాకుండా చేస్తాను. ఒకవేళ వచ్చింది అనుకో, వచ్చింది అంటే నువ్వు భయపడతావు కదా, నువ్వు భయపడాల్సిన పని లేదు అంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రోగం వచ్చిందని పరిగెత్తి ఎటో పరిగెత్తితే అది తగ్గదు. కాబట్టి నీవు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే, అది శ్రద్ధగా వింటే దేవుని యొక్క మాటలు, అప్పుడు ఆ రోగం పోద్ది, నేను తీసేస్తాను అనే మాట అందులో కనిపిస్తా ఉంది. సహోదరుడా, ఎప్పుడైనా సరే ఆలోచన చేసావా? కీర్తనకారుడు అంటానే ఉన్నాడు కదా, 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఎల్లప్పుడూ ఆయన యొక్క ధర్మశాస్త్రమును ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి అనే మాట. ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినటువంటి వాడుగా తెలియజేయబడతా ఉంది. ధన్యుడు, నీకు ధన్యత కలగాలి అంటే దివారాత్రములు దేవుని యొక్క మాటలు చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలి అనేది ఇందులో గొప్పదైనటువంటి మాటగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందువలన మనకు నిబ్బరము కలుగుద్ది. దేవుని యొక్క మాట ఏందయ్యా అంటే, నీవు నిబ్బరంగా ఉంటావు అనే మాట. కీర్తనకారుడు అంటున్నాడు 23వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట ఉంది. ఒక్కసారి చదువుకుందాం. ఏమంటున్నాడు? 23వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును. చాలు. నా దేవుని చేతిలో ఉన్నటువంటి దుడ్డు కర్ర, దండము నన్ను ఆదరిస్తూ ఉంది. ఎప్పుడు? నేను గాఢాంధకారపు లోయలో ఉన్నా కూడా, చుట్టూ ఏముంది? అంధకారం అలుముకుని పోయింది, లోకమంతా కూడా నా స్వాధీనంలో ఉంది అని చెప్పినటువంటి అపవాది చుట్టూ ఉన్నా కూడా, ఇక్కడ ఏంటి? నీ దుడ్డు కర్ర నాకు సాయంగా ఉంటది. భక్తులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అందరి చేతుల్లో దుడ్డు కర్రే ఉందట. ఆ దుడ్డు కర్ర ఏందో తర్వాత మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఇందులో ఆయన నీ దుడ్డు కర్రయు, కర్ర చేతిలో ఉంటే అపాయం ఏమీ కలగదు. ఎందుకంటే ఆ కర్ర చూస్తే చాలు పారిపోతాయి. దేవుని యొక్క మాట అనబడినటువంటి ఈ కర్ర నీ చేతిలో ఉన్నప్పుడు ఎదురుగా ఏది కూడా నిలబడదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, ఒకవేళ సంచరించాల్సి వచ్చినా, అన్యుల మధ్యలో నేను జీవించాల్సి వచ్చినా, దేవుని యొక్క మాటలు తెలియజెప్పిన విననటువంటి వాళ్ళు అక్కడ ఉన్నా, అక్కడ నీవు నన్ను కాపాడేటువంటి దేవుడివి. నీ దండము నన్ను ఆదరించును. దండం అంటే చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న కర్ర, స్టిక్. అది ఉంటే చాలు. అది ఉంటే నీ ఆజ్ఞ ప్రకారంగా నేను నడుస్తాను. అది చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి మార్గంలోకి వస్తారు అనే మాట పరిశుద్ధ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. కీర్తనకారుడే అంటున్నాడు 27వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అందులో అంటున్నటువంటి మాట, యెహోవా యెహోవా నాకు నాకు వెలుగును వెలుగును, రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి రక్షణ. భయపడను. ఆయన వెలుగు, రక్షణ. నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా యెహోవా ప్రాణదుర్గము, నా ప్రాణ దుర్గము. ఎవరికి వెరతును? ఎవరికి నేను భయపడి బాధలు పడి
అన్నిటి విషయాల్లో నేను వెరతును. నా చూడండి ఎంత శరీరం చాలమ్మా చాలు. భయపడటంలోనే ఈ వెరపు ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, రక్షణ దుర్గముగా ఉన్నాడు. ఆయన దుర్గం అంటే పెద్ద కోట, రక్షించేటువంటి వాడు. మనల్ని ఆ కోటలో పడేశాడు, చుట్టూ నిర్మించాడు. ఎవరు దాన్ని దాటి లోనికి వచ్చే అవకాశము లేదు. ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించేటప్పుడు దేవుడు వెలుగై నడిపించాడు. చీకట్లో పోవాలి, ముందు భాగంలో వెలుగు, అలా వెళ్తా ఉన్నారు. వెనక నుండి శత్రువులు వచ్చారు, రక్షణ కావాలి, అప్పుడు వెనక భాగానికి వచ్చి వారిని కాపాడినట్లుగా కనిపిస్తా ఉంది. అంటే దేవుని నమ్మినటువంటి ప్రజలకు దేవుడు రక్షణ కలగజేస్తాడు. ఆయనే వెలుగుగా ఉన్నాడు. అంధకారము ఏదైనా సరే, అంటే అపవాదికి సంబంధించింది ఏదైనా సరే దరిచేరకుండా ఉంటది అనే మాత్రం ఇందులో మాట్లాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఇందులో అంటాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అని ఆయనే చెప్పాడు అని రాయబడతా ఉంది. అంటే ఏంది? నిన్ను విడవనటువంటి దేవుడు, నిన్ను ఎన్నడూను ఎడబాయనటువంటి దేవుడు. అంటే నీ దగ్గర ఉండి పక్కకు పోకుండా ఉండేటువంటి దేవుడు రాస్తున్నాడు. అసలు విడిచిపెట్టే పరిస్థితే లేదు. ఎందుకని? నీవు ఆయన్ని స్మరణ చేస్తూ ఉంటావు కాబట్టి, ఆ యొక్క స్మరణలో ఎవరిని చేస్తున్నావో ఆయన నీ హృదయంలో ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. మనం చూస్తున్నాం, ప్రయాణములో దీవెన మనకు కావాలి. ఇందాకే యాకోబు గారు ప్రమాణం చేశాడు కదా, ఇదిగో నేను పలానా చేస్తాను, నువ్వు నాకు దేవుడు ఉంటావు అని. ఇస్సాకుతో దేవుడు మాట్లాడిన మాటలు కూడా 26వ అధ్యాయం 24వ వచనంలో రాయబడతా ఉంది. ఇస్సాకుతో దేవుడు మాట్లాడి, నువ్వు ఎక్కడికి పోయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి మాట కనిపిస్తా ఉంది. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 10 నుండి 13 వచనాలు మనం చూస్తే అక్కడ ఏలియా గారు కనిపిస్తా ఉంటారు. 298వ పేజీలో ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆయనే పెట్టాడు, శాపం పెట్టాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, తిరుగుతా ఉన్నాడు, ఆహారం దొరకట్లేదు. నీళ్లు ఆయన అడవిలో కాయలు వగైరా తింటా ఉంటే, ఎడారిలో ఇప్పుడు నీళ్లు లేవు, ఏమి లేవు, చెట్లు ఫలాలు ఇవ్వటలేదు, కాబట్టి ఊళ్ళోకి పోమన్నాడు దేవుడు. అక్కడ ఒక విధవరాలు కనిపించింది. పిల్లాడికి ఆమెకి భోజనం కోసం చూశాడు, అడిగాడు. ఆమె చెప్పింది వాస్తవం, అయ్యా కరువు రోజుల్లో ఉన్నాము, ఎక్కడి నుంచి తెచ్చేది అంటే ఏం పర్లేదు పో అని చెబితే, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబం మీద ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఆహారం విషయంలో దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఉంటూ ఉంది అనేది మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో 15 నుంచి 18 వరకు చదువుకుంటే, ఎలీషా గారి కాలంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కాపుదల దయచేసినటువంటి దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. కాపుదల, శత్రువులు పైన పడ్డా కూడా దేవుని యొక్క కాపలా మనకి ఉంటది అనేది ఈ విషయంలో మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి దేవుడు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 9, 10 వచనాలు చూస్తే, మన బలహీనతలో బలాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇందులో మనకు అనేక బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో దేవుడు మనకి బలాన్ని ఇచ్చిపెట్టేటువంటి దేవుడు. ఇంకొకటి ఏంటంటే, దిగులు పడతా ఉంటారు. దిగులు చాలా మంది ఏమున్నా కూడా దిగులే. వాళ్ళ హృదయంలో ఆ దిగులు అనేది పేరుకుపోయి ఉంటది. దేనికి? బాధలో నుంచి వచ్చేటువంటిది ఈ దిగులు. ఏంటయ్యా? కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వీటి ద్వారా వచ్చేటువంటివి చాలా ఉన్నాయి లోకంలో. మనం సహజంగా అనుభవించేది ఏంటి అంటే అప్పుల బాధలు. దాని ద్వారా దిగులు పడతా ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఈ అప్పు ఎలా తీరాలి, ఆ అప్పు ఎలా తీర్చాలి, అయ్యో ఎలాగా, నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఈ అప్పులు తీరుతాయని
పాద్రి గారు చెప్పారు, అయినా కూడా నా అప్పులు తెచ్చేవాళ్ళు ఎవరు రాలేదు. అప్పులు తెచ్చాలంటే ఏం చేయాలా? ఎవడన్నా ఉచితంగా ఇవ్వాలా? ఇస్తారా? దేవుడు ఇస్తాడు నీకు అనేది మొండి నమ్మకంతో బ్రతకాలి అనేది. ఇంకొకటి ఏంది, బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తా ఉంటారు. దిగులు అన్నమాట. అది కూడా బిడ్డలు ఎలా పెరుగుతారు, ఎలా చదువుకుంటాడు, వాడు రేపు సెటిల్ అవుతాడా లేదా, ఇదొకటి. మూడవది ఏంటి, ఉద్యోగం రాలేదు అనేది దిగులు పడతా ఉంటాడు. ఇంకొకటి భయంకరమైనది ఏదో తెలుసా? మరణ భయము. ఆ భయము ఎంత ఇబ్బందిగా ఉంటదంటే, అయ్యో చచ్చిపోతానే అని. దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడి నుంచి ఒక స్టెప్ వేసి ఇంకొక ఊళ్ళోకి వస్తావు. ఈ లోకములో ఉన్నటువంటి నీవు ఈ కాలు తీసి నా లోకంలో వేస్తావు. ఇంకా భయం ఎందుకు? అక్కడ చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు అనుకుంటావు లోకంలో ఉంటే మా అబ్బాయిలను చూడొచ్చు, మా ఆవిడ లేదంటే మా భర్తను చూడొచ్చు, లేదంటే మా అత్తమామల్ని మా అమ్మ నాన్నలను చూడొచ్చు అని లోకంలో ఉంటే, వాళ్ళు సరైనటువంటి జీవితాలను జీవిస్తే నీవు ఒక స్టెప్ వేసి పరలోకానికి వెళితే వాళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి అప్పుడు అక్కడ నీవు పర్మనెంట్ గా చూస్తావు. ఒక స్టెప్ వేసామండి, వేసిన తర్వాత ఎవరెవరు కనపడతారండి అక్కడ? నీతిగా బ్రతికిన అందరూ కనిపిస్తూ ఉంటారు. చూసారా? నీతిగా బ్రతికినటువంటి వాళ్ళందరూ అక్కడ కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మనం చూస్తే, మనం ఆత్మీయంగా దేవుని దగ్గరికి చేరినప్పుడు మొట్టమొదటిగా చూసేది ఎవరిని? ఆదాము అవ్వగారులను చూస్తామా? వాళ్ళు చేశారు, తప్పులు చేశారు. చేసిన దేవుని యొక్క రక్షణ వారికి ఉంది. ఎందుకని? దేవుడే తయారు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళని చూస్తా ఎంత సంతోషం. భూమి మీద జనాభా రావటానికి గల కారకులు వాళ్లే. మధ్యలో నశించిన తర్వాత నోవహు కాలంలో మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళా వచ్చినట్లుగా కనిపిస్తాం. తర్వాత మిగిలిన వాళ్ళందరినీ తీసేయి. అబ్రహాం గారిని చూడొచ్చు. మరణాన్ని అనుభవించినటువంటి మానవుడు లోకంలో లేడు అనేది తెలుసుకొని దానికి కలిగేటువంటి బాధను నివారించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎంత గొప్పగా ఉన్నా కూడా మరణించకుండా కుదరదు అనేది తెలియాలి. దిగులు పడుతూ ఉంటారు, అయ్యో చచ్చిపోతానే అని. ఆ దిగులే నేను చంపేస్తుంది. అక్కడ ఎవరున్నారు? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. తర్వాత మన వంశంలో వాళ్ళని చూద్దాం, ఫోటోలో కాకుండా. మా ముత్తాత ఫోటోలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, బాగా బతికాడు, నీతిగా బతికాడు అంటే ఆయన అక్కడ చూడొచ్చు. లేకపోతే ఆయన్ని కింద పాతాళంలో కాలిపోతా ఉన్నప్పుడు చూడాలి. మా తాత విశ్వాసిగా ఉంటే పైన మనం చూడొచ్చు. తండ్రి అక్కడ చూడొచ్చు. లేదంటే మనము అక్కడ వాళ్ళతో పాటుగా సంచరిస్తూ ఉంటాం. సరిగా ఉంటే మన కుమారులు వస్తారు, లేకపోతే కిందకు పోతారు. గుడ్ నైట్ అంటాం వేరు, గుడ్ బై అంటాం వేరు. నిద్రపోవటానికి కూర్చున్నటువంటి వాడి గుడ్ నైట్ అన్నావు అంటే వాడిని సరైనటువంటి మార్గంలో నువ్వు పెంచావు అంటే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి లేస్తాడు. గుడ్ బై అంటే ఇదే నీకు ఆకర్షణమయ్యా, నువ్వు పోతావు, నువ్వు చెప్పిన మాట వినలేదు అని ఇక్కడ అర్థంగా కనిపిస్తాం. చూసారా? మార్పు లేనటువంటి నీ బిడ్డల్ని మార్చాలి అంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన ఒక్కటే వాళ్ళని మార్చుద్ది, లేకపోతే మారరు వాళ్ళు. కన్నీటి ప్రార్థనలోనట కన్నీరులా ప్రవహించి వాడు ఎటో పోతుంటే వాడికి అడ్డం వచ్చి ఆ కన్నీరులో కొట్టుకొని వస్తాడట మళ్ళీ దేవుని దగ్గరికి. అది కన్నీటి ప్రార్థన యొక్క ముఖ్య అంశం. ఏంది అంటే తప్పిపోతున్నటువంటి వారు ఆ ప్రవాహంలో కొట్టుకొని మరలా తిరిగి దేవుని దగ్గరికి వస్తారు అనేది మనం చూస్తూ ఉంటాం. ఎన్నో శ్రమలు వస్తుంటాయి, వచ్చినా సరే భయపడటానికి వీలు లేదు. నువ్వు భయపడాల్సిన పని లేదు అని దేవుని యొక్క వాగ్దానంగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజుల్లో శ్రమలు వస్తున్నాయి. ఎందుకని? దేవుని యొక్క మాట ప్రకారంగా లోకంలో శ్రమలు వస్తున్నాయి. కారణం ఏంటి? అంతము వచ్చేటట్లుగా కనిపిస్తా ఉంది. ఈ అంతము అనేది మనము పరిశీలన చేస్తే అంతం అప్పుడే రాదు అనే మాట కూడా అందులో రాస్తున్నాడు.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అందులో అంటున్నటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని నీ ఆగమనమునకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు ఇక్కడ నా మనకి పేరిట చాలా వచ్చి విషయాలు రాశారు. అప్పుడు చదవటానికి వీలు పడదులేండి, టైం లేదు. అది నోట్ చేసుకొని చదువుకుంటే మనకి తెలుస్తుంది. ఏందయ్యా అంటే ఇందులో విషయాలు అనేకమైనటువంటి శ్రమలని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మోసం చేయటానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అనేక మాటల వలన లొంగ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే మాట మనం చదువుకోవచ్చు. ఇంకొక మాట మనం చదువుకుంటూ పోతే సామెతల గ్రంథకర్త అంటున్నాడు 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట రాయబడ్డది. చదువమ్మా. నా కుమారుడా, నీవేం చేయాలో తెలుసా? పట్టుదలతో నా మాటలని పట్టుకొనుము. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, పట్టుదలతో పట్టుకో. పట్టుదల లేకపోతే నువ్వు పట్టుకోలేవు. నీ హృదయం పట్టుదల లేకుండా, పట్టుదలలో ఎంతో శ్రమ ఉంటదండి. పట్టుదల అంటేనే అందులో శ్రమ ఉంటది. శ్రమ లేకుండా నువ్వేది పట్టుకోలేవు. కాబట్టి దేవుని యొక్క మాటలను పట్టుకోవాలి అంటే నీవు కొంత శ్రమ పడాల్సిందే, సమయాన్ని వెచ్చించాల్సిందే. కాబట్టి నీవు పట్టుదలతో పట్టుకుంటే ఏమవుద్దట? నీవు బ్రతుకుతావు. బ్రతకటము అంటే దేవుని దగ్గరకు పోయి ఉంటావు అనేది. లోకంలో బ్రతుకుతావు అంటే ఎవడు కూడా ఎక్కువ కాలం బ్రతికే పరిస్థితులు లేవు. కాబట్టి దేవుని దగ్గర శాశ్వతంగా ఉండే పరిస్థితి ఎప్పుడు దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతికితే అనేది అందులో కనిపిస్తా ఉంది. ఎంతో గొప్పదైనటువంటి ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి మనల్ని అందరినీ కూడా ఈ విధంగా నడపాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.